నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, అష్టమి రోజు అమ్మవారిని కొలిచేటటువంటి విధానాల్లో అందున బహుళపక్షం అష్టమిలో కొలిచేటటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే కాళికాదేవిని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. కానీ ఒకంత భయపడుతూ ఉంటారు అమ్మవారి స్వరూపాన్ని చూసి. అంత మరి ఉగ్ర స్వరూపం అని డెఫినెట్ గా అభివర్ణించే ఒక బ్యాచ్ ఎలాగో ఉందిలేండి. ఆ బ్యాచ్ గురించి కాదు, కానీ అమ్మో కాళియా అని అంటారు. అసలు జోగులాంబని చూస్తే కూడా భయపడతారు, జోగులాంబ స్వరూపాన్ని చూసి. కానీ నిజంగా అమ్మ అని పిలిస్తే దుష్టుడికి కదా ఆ ఉగ్రం, మనకెందుకు? దుష్టమైనటువంటి ఆలోచన ఉంటే మనకు భయమే వస్తుంది అనేది ఒక భావన. ఎలా అండి కాళికాదేవిని అసలు ఎలాంటి కోరిక రీత్యా అమ్మవారిని ఆశ్రయించవచ్చు? తప్పకుండా. అంటే చాలా మంది మీరు చెప్పినట్టు కాళికాదేవిని పూజిస్తే మన జీవితమే ఖాళీ అయిపోతుంది అనుకుంటారేమో కానీ కాళికాదేవిని పూజిస్తే ఖచ్చితంగా మనకి నిత్యం హోలీనే. హోలీ. సో అది వాళ్ళకున్న అనవసర భయం. అంటే ఆవిడేదో ఉగ్రదేవతనో, అంటే ఇప్పుడు ఈవిడని కాదు, మా చిన్నప్పుడు కూడా మేము కేవలం ఎవరైతే ఇలా తాంత్రిక పూజలు చేస్తారో వాళ్ళలోనే ఆ కాళికాదేవి ఫోటోలు అనేవి కనిపిస్తూ ఉండటం. కాళికాదేవి అంటేనే మనకి తెలుసు ఆ పుర్రెలతో ఉండటం అనేది ఒక భయంకర ఆకృతిలో ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళలేకపోవటం అనేది కొంతవరకు జరిగింది. సరే, అలాగే అప్పుడున్న పరిస్థితుల్లో వాటిని అంత విస్తృతంగా జనబాహుల్యంలోకి ఇలాంటి వాటిని తేకపోవటం, మనకి వెనకాల ఉండే వాళ్ళు కూడా ఎంతో కొంతమంది భయపెట్టడం, దానివల్ల మనం పూర్తిగా వాళ్ళ యొక్క చరిత్ర యొక్క విశేషాలను మనం తెలుసుకోలేకపోవటం. సో కేవలం మన యొక్క భయం అయితేనేమి, లేదా మన యొక్క అజ్ఞానం వల్ల అయితేనేమి ఆవిడని మనం దూరం పెట్టామేమో, కానీ ఆవిడ మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. సో కాలాన్ని పాలించే వాళ్ళే కాలభైరవుడు, కాళికాదేవి. సో ఖచ్చితంగా కాళికాదేవిని పూజించాలి. అలా పూజించి తరించిన వాళ్ళలో మనకి మొట్టమొదటిగా కనబడేది రామకృష్ణ పరమహంస. ఇంట్లో పెట్టుకోవచ్చు మంది రామకృష్ణ పరమహంసే కాదు, మామూలుగా మన కాళిదాసి వీళ్ళందరికీ కనుక కూడా అజ్ఞాతంగా ఉన్నది ఈ కాళికా మాతే. శ్యామలమ్మ అని చెప్పినప్పటికీ కాళికానే అజ్ఞాతంగా ఉన్నది, గణగణించిగా ఉన్నది ఈ కాళికాదేవి. సో కాళికాదేవి అనేది కూడా నిజంగా చెప్పాలంటే కనుక సులభ ప్రసన్నురాలు. సో భయపడతాం అంతవరకే. పటం పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోమనే చెప్తాను నేను. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఒకటి మీరు కనుక కింద కనుక చూసినప్పుడు కొన్ని కాళికాదేవి పటాల కింద శివుడు ఉండటం, ఆయన మీద అడుగు వేసి ఉండటం అనేది. ఇక్కడ మనం శివుడు అనేది ఏంటంటే శివరూపం అనుకుంటే, మన ఇంట్లో మన యొక్క చీకటిని అణిచివేయటం అనేది కూడా ఈ కాళికాదేవిని పూజిస్తే వస్తుంది. ఇక్కడ ఆవిడ మెడలో ఉండే కపాలాలు ఏవైతే ఉంటాయో మనకి ఎప్పటికైనా సరే సరైన కపాల మోక్షం పట్టడానికి ఉపయోగపడుతుంది. సో అందుకని కాళికాదేవిని ఆరాధించండి. ఆరాధించడంలో అయితే తప్పులేదు. ముఖ్యంగా నేను అందరికీ ఒకటే చెప్పాను, మొన్న కూడా శ్వేతవరాహ కలిపి అన్నప్పుడు మనం వారాహిదేవిని పూజించాలి అని. అలాగే కాలాన్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళిద్దరు కాబట్టి ఇప్పుడు మన యొక్క కలియుగంలో నిత్యారాధనలో వీళ్ళిద్దరిని చేర్చడం కూడా సముచితమని, అంటే కాలభైరవుని కాళికాదేవిని అని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎలా అండి, ఎలా అర్చించుకోమంటారు? అంటే ఇప్పుడు ఏదైనా సరే మీరు ఎప్పుడు కూడా ఈ స్త్రీ దేవతలు అన్నది ప్రత్యేకంగా మనకు అందరికీ కూడా అది ఒక్కటే తెలుసు కదా. శ్రీసూక్త విధానంలోనే అర్చిస్తాం. అందులో అయితే నో డౌట్, ఏం తేడా లేదు. ఇంకా మళ్ళీ ఈవిడ కోసం ప్రత్యేకించి చదవడాలు అవేం లేవు, ఇంకేం లేవు. మనకి ఏదంటే కాళికాదేవి స్తోత్రాలు కానీ, కాళికాదేవి అష్టోత్తరాలు కానీ, ఇవన్నీ ఇవాళ మనకి ఏంటంటే ఎప్పుడైతే ఈ అంతర్జాలం వచ్చిందో అది మహేంద్రజాలం అయిపోయింది. సో మనకి దొరకని పదార్థం ఏముంటుంది? సో ఎక్కడో తపస్సు చేసుకుంటున్న బ్రహ్మనైనా సరే మన ఇంటి ముందు నింపుతారు. సో మనకి కావాల్సిందల్లా ఏంటంటే అది గుర్తించి గౌరవించడం. సో అదేం పెద్ద కష్టమేం కాదు. సరే, అవి ఉండే వాళ్ళకి అవి ఉంటాయి, అవి లేని వాళ్ళకి రెండు రకాలుగా కూడా ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పిన ఈ రమ్యానంద భారతి గారు రచించినది, అంటే ఏదైనా సరే రెండు మంత్రాలను సంపుటీకరించి చేసి ఆరాధించడం అనేది కూడా ఉంటుంది. అంటే ఈ కాళికా భైరవి యొక్క సాధన కనుక మనం తీసుకుంటే కనుక హూం, యారాల హూం, తర్వాత ఝూం, భం, క్రీం, కాళభైరవాయ నమః.
ఇద్దరిని. రైట్. ఓం ఓం జూం బం క్రీం కాళీ కాలభైరవాయ నమః. ఇది చాలా అద్భుతమైన ఆమె మంచి సంపుటీకరణ ఇచ్చింది జనబాహుళ్యానికి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరిని ఆరాధించేసిన పుణ్యం రావటం అనేది ఉంటుంది. ప్రత్యేకించి మరి ఈ మంత్రం చేస్తే ప్రత్యేకించి ఎట్లాంటి అంటే ఇక్కడ మీకు చాలా ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే కనుక అపమృత్యు భయం అనేది పోతుంది. తర్వాత ఒకటి. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఇంకా ఇది కాకుండా భౌతికంగా మన యొక్క కోరికలు ఏవైతే కర్మం ఉంటుందో ఆ కర్మఫలాన్ని కూడా కొంతవరకు తగ్గించడానికి బాబా పాప కర్మని కూడా ప్రక్షాళన చేసే పరిస్థితి. అందుకే ఆయన మరి ఒక సందర్భంలో మార్కేంద్రికి ఆ యమున్నే సాక్షాత్ సంహరించాడు కాబట్టి కాలాంతకుడు అన్నాడు. సో కాలాన్ని అంతం చేయడం కానీ కాలాన్ని తన చేతిలోకి తీసుకోవడం కానీ ఏదైనా సరే కాలభైరవుల చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళని మనం కొలవలేకపోవటము లేదా భయపడటం అనేది మనలో ఉండే పిరికితనం తప్ప ఖచ్చితంగా వాళ్ళని పూజించమని నేను చెప్తాను. అలాగే ఇదే రకమైన ప్రశ్న నన్ను నా యొక్క శిష్యుల్లో కూడా ఒకళ్ళు అడిగారు, ఏమంటే మేము మరి కాళికాదేవి ఫోటో ఇంట్లో పెట్టుకొచ్చాను. పెట్టుకొని నిరభ్యంతరంగా పెట్టుకోండి, మీకు ఏదైనా భయం అయితే ఇంకా ఎప్పుడు మనం ఒకటే చెప్తాం, ఒకవేళ భయం బాబోయ్ అన్నారు అనుకోండి లలితాదేవి ఎప్పుడు ఉంటుంది, శాంత స్వరూపిణి. సో అది పెట్టుకుంటారు, అంతకంటే నష్టమే ఉంది. కానీ పెట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పటికీ మీరు కనుక కొంతమంది చూసినట్టయితే కనుక ఈ ఇంటి సింహద్వారం మీద కాళికాదేవి యొక్క తల రూపం పెడతారు. ఇప్పుడేంటి లేదో రకరకాల రాక్షసుల బొమ్మలు అలాంటివి ఏవో పెడుతున్నారు. కానీ ఇది వరకు అమ్మవారు ఉండేదా? ఇది వరకు మనకి ఇంటి యొక్క పైన మధ్య సింహద్వారానికి పైన కాళికాదేవి ఇక్కడ ముఖం దాకానే ఉంటుంది. అది మరి అప్పుడు ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఇది చేస్తుందని చెప్పి ఇప్పటికీ మనకి ఈ దసరాలు వచ్చాయంటే కనుక ఆవిడ యొక్క చిత్రపటాన్ని ఊరేగించి మనకి ఏదైతే కలకత్తా కాళీ ఉంటుంది కదా అక్కడ వాళ్ళు చేస్తారు. తర్వాత బ్రహ్మాండంగా మీకు మచిలీపట్నంలో ఈ కాళీ శక్తి పటాలని ఉంటాయి. వాళ్ళు విశేషంగా వాళ్ళు వాటిని దానికి ప్రత్యేకంగా గుడి ఉంటుంది. ఆ గుడిలో వీళ్ళు ఆ దీక్ష స్వీకరిస్తారు. ఆ దీక్ష స్వీకరించి దసరా ఉండే 10 రోజులు కూడా ప్రతి ఇంటి గడప ప్రతి పెద్ద సెంటర్లో కూడా కాళికాదేవి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయడం అనేది ఉంటుంది. సో అది మరి వాళ్ళందరికీ వాళ్ళు కాళికాదేవి వల్ల మేము ఉద్ధరించబడుతున్నాం అనేది ఎన్నో ఏళ్ల కింద చేస్తున్నది. ఇవాళ మనం కూడా చేసుకుందామని నేను అంటాను. ఖచ్చితంగా. ఏమంటే కాలం కలిసి రావట్లేదని అంటే ఏమిటేమిటో చేసేస్తే ఎలాగా? అదే ఆ కాలానికి ఒక అధిపతి ఉన్నారు. అది వాళ్ళు గుర్తించకపోతే మనం ఏం చేయాలి? అందుకే గుర్తించగలగాలి. ఖచ్చితంగా కాలభైరవుడు వీళ్ళేమి ఇది లేదు. మేము కాశీ అయినా మరి పరిపాలించేది ఆయన శ్రీమూర్తి కాళికాదేవి. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఫలక్నామాలో ఎక్కడ ఉంటాడు, భార్య ఎక్కడ ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటాడు, వీళ్ళిద్దరిని విడదీయటం అంటే అంతకంటే అజ్ఞానం ఏముంటుంది. హైదరాబాద్ లో ఫలక్నామాలో ఉంది అమ్మవారి టెంపుల్ ప్రత్యేకించి. అది ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అనేది ఫలక్నామాలో కూడా ఉంది. చాలా అసలు పవర్ఫుల్. అలా చాలా చోట్ల కాళికాదేవి టెంపుల్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే వీళ్ళు పాత రోజుల్లో శక్తి గుడులుగా చెప్పేవారు. ఇప్పుడు జోగులాంబని కూడా కాళీ లాగానే చూడాలండి. ఇంచుమించుగా అలాగే. అద్భుతం, అద్భుతం. చాలా బాగా వివరించారు. ఖచ్చితంగా కాలం కలిసి రావట్లేదని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా కాళికా మాత యొక్క అనుగ్రహాన్ని గనక పొందే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తప్పకుండా. అలాగే వాళ్ళకి ఏదైనా ఇంకా కాళిక మీద పరిపూర్ణమైన అవగాహన రావాలి అంటే కనుక ఈ ఇందాక మనం చెప్పిన అంటే ఇంతకుముందు భాగాల్లో మనం చెప్పిన ఏదైనా సరే ఈ కొత్తాలం పీఠాధిపతి రచించిన కాళికా సిద్ధులు అనే అద్భుతమైన గ్రంథం ఉంటుంది. కాళికా సిద్ధులు. అది చాలా సవివరంగా అర్థమవుతుంది. సో ఎక్కడెక్కడ ఇందాక మనం చెప్పుకున్న విశేషాలన్నీ కూడా ఎలా వచ్చాయి ఏంటి అవన్నీ కూడా దాంట్లో మీకు పరిపూర్ణమైన వివరాలు అందుతాయి. ఆ గ్రంథం చదవడం అనేది అనవసరంగా భయాలు పడే వాళ్ళకి అది ఒక కనివిప్పు. అనవసరంగా భయపెడుతున్నారు కదండి కనివిప్పు. రంధ్రాన్వేషకులు ఉన్నారు కదా అదే అంటున్నా. అలాంటి సైంధవులు ఎవరైతే ఉంటారో అదే కొంచెం మనం కూడా ఒకసారి వాళ్ళు చెప్పేస్తున్నారు సరే గుడ్డిగా అనుకుంటే కనుక మీకు గ్రంథం ఒకసారి చదవండి. రైట్. అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. రైట్. కూడా ఇస్తున్నాను నేను మీకు తెలియ చెప్పడం కోసం. కరెక్ట్. అద్భుతం అండి. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం.